హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి 1/7/2026 తేదీన అంటే జూలై 1వ తేదీన ప్రభుత్వము 1315 కోట్లు విడుదల చేస్తూ ఒక జీవోని, 315 కోట్లు విడుదల చేస్తూ ఒక జీవోని అయితే రిలీజ్ చేసింది. ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అనేటివి ఎవరికి పడతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆ జీవోలో కూడా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి విడుదల చేశారు, ఏ ఇయర్ వాళ్ళకి విడుదల చేశారనేది చాలా క్లియర్‌గా చెప్పారు. ఆ జీవోలను కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అనేది అందిస్తానండి. సో వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులనేటివి మీ ఖాతాలకు పడినాయా లేదా, అంటే మీ కాలేజ్ ఖాతాలకు పడినాయా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ముందు రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు తెలియజేస్తాను. అవి మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తూ జీవోనైతే రిలీజ్ చేసింది. 1/7/2026 తేదీన 2 జీవోలనైతే విడుదల చేశారు. ఒకటి బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి అయితే రిలీజ్ చేస్తూ ఒక జీవోని రిలీజ్ చేశారు. అదేవిధంగా మరొక జీవోని కనుక చూసుకున్నట్లయితే, మరొక జీవో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించే రావడం జరిగిందనమాట. సో ముందుగా వచ్చేసి ఒకసారి చూద్దాం ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ జీవో అయితే నేను ఇక్కడ క్లియర్‌గా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జీవోలో వచ్చేసి పర్టికులర్‌గా చెప్పారు. 1315 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసినటువంటి జీవోనైతే ఇక్కడ మనం చూస్తున్నామనమాట. ఇందులో చూసుకున్నట్లయితే ఆర్‌టీఎఫ్ అమౌంట్ రిలీజ్ చేస్తూ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే ఇక్కడ అమౌంట్ రిలీజ్ చేస్తూ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారండి. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మరియు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు డబ్బులనైతే ఇక్కడ రిలీజ్ చేశారు. బీసీలకు, ఈబీసీ కేటగిరీ వాళ్ళకి, కాపు కులాల వాళ్ళకి, అదేవిధంగా మైనారిటీ స్టూడెంట్స్ సంబంధించి అయితే ఈ డబ్బులు విడుదల చేస్తూ అయితే ఇక్కడ రిలీజ్ అయినాయన్నమాట. అయితే ఈ యొక్క జీవోలు అయితే మనకు క్లియర్‌గా చెప్పారు కదా, ఏ ఇయర్స్ వాళ్ళకి పడ్డాయనేది. మరొక జీవోలో కూడా చూసుకున్నట్లయితే 2026-27కి సంబంధించి, అంటే 2025-26, 2026-27కి సంబంధించి అయితే 315 కోట్లు విడుదల చేస్తూ అయితే ఈ యొక్క బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే జీవోలను అయితే రిలీజ్ చేసింది. మొత్తానికి ఇక్కడ బీసీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ మీరు ఖాతాల కంటే ఇక్కడ మీకు కాదు, మీ కాలేజ్ ఖాతాలకు అయితే పడి ఉంటాయి. మీరు ఈ యొక్క విద్యా సంవత్సరం కంప్లీట్ చేసేసుకొని ఫీజు క్లియర్ చేసుకొని కనుక వెళ్ళినట్లయితే ఆ రిసిప్ట్స్ మీరు మళ్ళీ సబ్మిట్ చేసినట్లయితే ఆ ఫీజు డబ్బులు మీకు వేస్తారండి, ఇస్తున్నారు కూడా. సో నేను నోట్ చేశాను అనమాట, ఇస్తున్నారు కూడా అని చెప్పి తెలిసింది. సో కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సంబంధించి లాగిన్ అనేది ఉంటుంది జ్ఞానభూమి వెబ్సైట్లో. ఆ లాగిన్లోకి వెళ్ళి మీరు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు మీ ఖాతాలకు, అంటే మీ కాలేజ్ ఖాతాలకు చేరినాయా లేదా చెక్ చేసుకోండి. మీరు ఫీజు అనేది పే చేసినట్లయితే సో మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి చూపించండి, ఫీజు కట్టినటువంటి డాక్యుమెంట్స్ అవి చూపించి ఇలా మాకు అమౌంట్ అయితే రిలీజ్ అయిందండి అని చెప్పి మీరు మాట్లాడుకున్నట్లయితే సో అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూడండి మనకు క్లియర్‌గా చెప్పారు 2024-25, 2025-26కి సంబంధించి రిలీజ్ అయినాయి. అలానే 2026-27కి సంబంధించి కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పి అయితే ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. సో చాలా క్లియర్ కట్‌గా అయితే చెప్పాను ఇన్ఫర్మేషన్‌ని. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ మనకు జ్ఞానభూమి వెబ్సైట్‌లో ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం. సో జ్ఞానభూమి వెబ్సైట్‌లో మీరు వచ్చేసి ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది కదా, సో లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు లాగిన్‌కి సంబంధించి అయితే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అయితే అడుగుతాయన్నమాట. ఈ లాగిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోకుండా ఉన్నట్లయితే లాగిన్ అనేది క్రియేట్ చేసుకోండి. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట లాగిన్ ఎలా అవ్వాలి అనే దాని మీద. ఒకసారి మీరు యూట్యూబ్‌లోనే సెర్చ్ చేయండి జ్ఞానభూమి వెబ్సైట్‌కి ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది. నేను ఈ వీడియోలో చెప్పవచ్చు, కాకపోతే వీడియో అనేది చాలా పెద్దదిగా అయితే అయిపోతుందన్నమాట. సో షార్ట్‌కట్‌గా చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేసేసింది. బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే డబ్బులు పడినాయండి. సో రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి కూడా డబ్బులు అనేవి పడతాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి కూడా డబ్బులు అనేవి పడుతున్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో లాగిన్ అనేది ఎలా అవ్వాలో యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి, చూసి మీరు లాగిన్ అనేది క్రియేట్ చేసేసుకోండి. లాగిన్ అయిన తర్వాత వివిధ రకాల స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని మీరు ఫాలో అప్ చేసుకొని మీకు డబ్బులు అనేవి పడినాయా లేదా, అంటే మీ కాలేజీకి డబ్బులు పడినాయా లేదా చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి ఇన్ఫర్మేషన్. లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని చెప్పండి. సో జీవోలు కూడా మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఈ యొక్క పీడిఎఫ్స్ అనేటివి అవైలబుల్లో ఉంటాయి.
సో ఏ కేటగిరీ వాళ్ళకి పడినాయి అనేది మీరు క్లియర్గా దాంట్లో కూడా చదువుకోవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.